అరణ్యంలో మిలో అనే చిన్న గింజ పిల్లి ఉండేది. ఆమెకి చెట్ల మీద ఎగరడం, గింజలు తినడం బాగా నచ్చేది. అన్ని జంతువులు ఆమెను మంచి మిత్రురాలిగా ప్రేమించేవి. కానీ మిలో ఎప్పుడూ హీరో అవ్వాలని కలలు కంటుండేది. ప్రతి ఉదయం ప్రకాశవంతంగా మొదలయ్యేది. పక్షులు పాటలు పాడుతూ, తేనెటీగలు పువ్వుల చుట్టూ తిప్పుతుండేవి. మిలో తన గూళ్ళో నుంచి బయటికొచ్చి ఆటలు ఆడేది. ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా మిలోకు అనిపించింది. ఆడుతూ మిలో మెరిసే ఒక చిన్న రాయిని చూచింది. ఆ రాయి సూర్యకాంతితో మినుగుతూ కనిపించింది. ఇది మాయ రాయైనా కావచ్చు అని మిలో ఆశించింది. ఆమె తన మిత్రులకు చూపించడానికి వెళ్ళింది. మిలో, బుద్ధిమంతుడు ఉల్లి గుడ్లగూబ దగ్గరకు వెళ్ళింది. ఇది మాయ కాదు, కానీ నిన్ను సురక్షితంగా గుడికి తీసుకెళ్తుంది అన్నాడు ఉల్లి. మిలోకు సంతోషం కలిగింది. ఆమె దగ్గరికి ఒక ప్రత్యేక వస్తువు వచ్చింది. అక్కడే ఓ భయానకమైన అరుపు వినిపించింది. అన్ని జంతువులు ఆశ్చర్యంతో ఆపి చూశాయి. బాలసింహం లియో బుష్లలో చిక్కుకుని అరుస్తున్నాడు. మిలోకు భయం కలిగింది, కాని వెళ్లి చూడాలని నిర్ణయించింది. మిలో వెళ్లి లియోను బలహీనంగా చూసింది. చిన్న సింహం బాగా భయపడుతూ కనిపించింది. నువ్వు భయపడకు లియో, నేనుండగా ఏమీ కాదు అంది మిలో. లియో చిన్న నవ్వు పెట్టాడు. మిలో తన చిన్న చేతులతో బుష్లు తీసేయాలని ట్రై చేసింది. ఆమెకు బాధైనా మానలేదు. నిన్ను తప్పకుండా రక్షిస్తా అంది మిలో. ఆమె తన శక్తినంతా పెట్టింది. ఆమె ఒక్కడిగా లియోను బయటకు తీయలేక మిత్రులను పిలవడానికి పరుగెత్తింది. ఉల్లి గుడ్లగూబ, బెల్లా మొలక, మాక్స్ కోతి వచ్చారు. అందరూ కలిసి తిరిగి లియో దగ్గరకు వెళ్లారు. మనం కలిసి దీన్ని సాధించగలం అన్నాడు మాక్స్. మాక్స్ బలంగా బుష్లు లాగాడు. బెల్లా బంకంగా పళ్లతో కొరికింది. ఉల్లి ఆకాశంలో నుంచి వీరికి దారి చూపించింది. చివరికి లియో విడుదలయ్యాడు. ధన్యవాదాలు అన్నాడు లియో ఆనందంతో. మేమంతా నీ మిత్రులమే అన్నది మిలో. లియో మిలోను ఆలింగనం చేసుకున్నాడు. అందరూ ఆనందంగా చప్పట్లాడారు. మిత్రులు లియోను ఇంటికి తీసుకెళ్లారు. అంతా కలిసి నవ్వుతూ మాట్లాడారు. లియోకు భయం పోయింది. మిలో ధైర్యంగా ఉండటం తనకు ఆనందం కలిగించింది. ఆయనల నదీ తీరం వద్ద ఆగిపోయారు. నది చాలా వేగంగా ప్రవహించేది. లియో, నీవు భయపడకు, మేము ఉన్నాం అన్నది మిలో. అంతా దానిపై దారి వెతికారు. మిలో ఒక పెద్ద దోల తాడు చూసింది. ఇది నదిని దాటడానికి ఉపయోగపడుతుంది. మాక్స్, మిలో కలిసి తాడును నదిలోకి నెట్టారు. అది తేలుతూ ఓ నౌకలా మారింది. అందరూ తాడుపై కూర్చున్నారు. నీరు పైకి ఎగిసి పడుతోంది, కానీ తాడు మునగలేదు. మిలో లియో చేతి పట్టుకుంది. వారు అందరూ సురక్షితంగా నది దాటారు. చివరకు లియో ఇంటికి చేరుకున్నారు. అతని తల్లి ఆనందంతో అతన్ని పట్టుకుంది. మీరు నా కొడుకును రక్షించారు అంది. లియో సంతోషంగా ఉన్నాడు. లియో తన తల్లి ఇచ్చిన అందమైన రెక్కను మిలోకు ఇచ్చాడు. నా హీరోకు ఇది బహుమతి. మిలో ఆనందంగా తన రాయితో పాటు దాన్ని ఉంచింది. ఆమె గర్వంగా నవ్వింది. అన్ని జంతువులు కలిసి వేడుక చేసుకున్నాయి. వారు పాటలు పాడారు, ఆటలు ఆడారు. మిలోకు అందరూ అభినందించారు. ఆమె జీవితంలో అత్యంత ఆనందదాయకమైన రోజు. ఆ రాత్రి మిలో నక్షత్రాల కింద కూర్చుంది. నేను కూడా హీరో అయ్యాను అనుకుంది. చంద్రుని వైపు చూస్తూ నవ్వింది. ఆమె హృదయం సంతోషంతో నిండిపోయింది. మిలో నేర్చుకుంది, సహాయం చేయడమే నిజమైన ధైర్యం. చిన్నవాళ్లు కూడా హీరోలు అవ్వగలరు. మిత్రులతో అన్నీ సాధ్యమే. తాను మరిన్ని అడ్వెంచర్లకు సిద్ధంగా ఉంది. సూర్యోదయంతో మిలో మళ్లీ నవ్వుతూ లేచింది. కొత్త యాత్ర కోసం సిద్ధంగా ఉంది. ఆమె రాయి, రెక్కను తీసుకుంది. ఈరోజు నేనొక ధైర్యవంతురాలిని అవుతాను. Please subscribe to our channel.